కాలం చాలా చిత్రమైంది. యువతి యువకులుగా మీరు గ్రహించవలసిన విషయం, ఇవాళ ఉన్నట్టే వచ్చే సంవత్సరం కాదు, రేపు కూడా ఉంటామని గ్యారంటీ లేదు ఈ ప్రపంచంలో. ఒక 50-60 ఏళ్ళు జీవితం గడిపితే ఈ పద్యం బాగా అర్థమవుతుంది. మీ వయస్సుకి మీకు అర్థం కావడం కష్టం. అనుభవాలు తక్కువ, ముట్టికాయలు తక్కువ, బొప్పి కట్టడం తక్కువ, బాధలు తక్కువ, సుఖాలు తక్కువే. మీరు ఊహించుకుంటున్నావో చిన్న చిన్న సుఖాలు, ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళడం, అక్కడ బిర్యానీ ఆర్డర్ ఇవ్వడం, అక్కడేమో దాన్ని ఫోటో పెట్టడం, వాడవడం వావ్ వండడం, వీళ్ళు బ్రేవ్ వండడం, ఇదే సుఖం మనకి. ఇక్కడ ఇంతకుమించి ఏముంది? మీరు పొందుతున్న సుఖాలు ఏమున్నాయి కనుక? మీ తల్లిదండ్రులు మీకంటే పెద్దవాళ్ళం మేమందరం పొందిన సుఖాలు ఉన్నాయి, మనలో మన మాట పొందిన బాధలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే అవి చెప్పరు పిల్లలకి. వాళ్ళు సంతోషించిన విషయాలనే చెబుతారు కానీ వాళ్ళని కోత కోసేసిన మోసాలు ద్రోహాలు చెప్పరు, బాధలు చెప్పరు, అప్పులు చెప్పరు, కష్టాలు చెప్పరు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవన్నీ చెబితే వాళ్ళు డేలా పడిపోతారు, చదువు మానేస్తారు. అమ్మా నిన్ను బాధల్లో ఉన్నారా, అయితే నా చదువు ఎందుకమ్మా అంటాడు. వాడు చదువుకోవాలి కదా అని చెప్పరు. యువతి యువకులుగా మీ బాధ్యత ఏమిటి అంటే కన్నీళ్లు రాకముందే తల్లి బాధ గమనించాలి, తండ్రి బాధ గమనించాలి. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన కోసం అని తెలుసుకోవాలి. ఇక్కడ సుమారుగా 3000 మంది విద్యార్థులు ఉన్నారని విన్నాను నేను. అందులో 200-300 మంది తప్పితే అందరూ వచ్చి వెళ్ళిపోయేవాళ్ళే. కానీ సాయంత్రం మీ రాక కోసం మీ తల్లి గుమ్మంలో నుంచి ఎదురు చూస్తుంది. మీ తండ్రి వీలైనంత త్వరగా వ్యాపారం ముగించుకొని ఉద్యోగం ముగించుకొని ఇంటికి వచ్చేద్దాం, మా అమ్మాయి ఇస్తాడు, మా అబ్బాయి ఇస్తుంది, మా అమ్మాయి ఇస్తుంది, మా అబ్బాయి ఇస్తాడు. ఒకటి ప్రేమ, 2 బాధ్యత కూడా. ప్రేమ ఉన్న చోట బాధ్యత ఉంటుంది, బాధ్యత లేదంటే ప్రేమ లేదు. ప్రేమ అంటే రాసుకు పోసుకు తిరగడం, అస్తమానం ఐ లవ్ యూ అనడం, ఓ ఫోటోలు దిగడం, పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పడం, దిస్ ఆల్ నాన్ సెన్స్. ఇది ప్రేమగానే కాదు. లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత అంటే తల్లికి ఉంటుంది, తండ్రికి ఉంటుంది, ఇతరులకు ఎందుకు ఉంటుందండి? పెళ్ళయ్యాక కూడా బాధ్యత ఉండాలంటే భార్యని ప్రేమించడం అంటే అస్తమానం పొగడ్డం కాదు, అందంగా ఎవరో అంత అందంగా ఉండరు. మగాళ్ళైనా అంతే, ఆడాళ్ళైనా అంతే. ఊరికే పొగుడుతూ కూర్చోవడం కాదు ఇక్కడ, గంటలు సొల్లు వాగుతూ కూర్చోవడం కాదు ఇక్కడ, ఎదవ కబుర్లు చెప్పుకుంటూ. భార్యకి చిన్న అనారోగ్యం చేస్తే భర్త సెలవు పెట్టి అక్కడ కూర్చోవాలి, అది బాధ్యత. భర్తకు ఒంట్లో బాగోకపోతే భార్య తన కార్యక్రమాలన్నీ మానేసుకోవాలి, బయట పెళ్ళిళ్ళు పేరెంటాలు మానేసుకుని నాకు మా ఆయన ముఖ్యమని కూర్చోవాలి ఇక్కడ, అది బాధ్యత. అప్పుడు ప్రేమ ఉన్నట్టు. ఇంకా డబ్బులు కాంక్షించడం, కోరికలు తీర్చుకోవడం కాదు ప్రేమ అంటే. ఈ ప్రేమలు మారిపోతాయి, ఈ ఆకర్షణలు మారిపోతాయి. నేనంటే కష్టం ఇవాళ సుఖం అవుతుంది, నేనంటే సుఖం ఇవాళ కష్టం అవుతుంది. అదే భాగవతంలో చెబుతున్నాను.